స్టాక్ మార్కెట్ ఈ పేరు వినగానే చాలామందిలో ఒకటే భయం, కన్ఫ్యూజన్. కానీ నిజాయితీగా కోటీశ్వరులు కావాలంటే ఉన్న ఏకైక దారి ఇదే అంటోంది మన సోర్స్. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ? మరి అదెలాగో ఈరోజు ఒక సింపుల్ కథతో, చాలా సింపుల్ కథతో తెలుసుకుందాం. పలండి. మళ్ళీ ఒకసారి చూడండి ఈ వాక్యం. నిజాయితీగా కోటీశ్వరుల అవ్వాలంటే ఉన్న ఏకైక మార్గం స్టాక్ మార్కెట్. ఇది మామూలు మాట కాదు, చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్. మరి ఈ ఒక్క వాక్యం వెనుకాలున్న అసలు లాజికేంటి? దాని గురించే మనం ఇప్పుడు లోతుగా తెలుసుకోబోతున్నాం. ఇదే మన మొత్తం ప్రయాణానికి పునాది అన్నమాట. చూడండి, మాటలు చెప్పడం చాలా ఈజీ, కానీ చేతల్లో చూపించడమే కష్టం. మన క్రియేటర్ సరిగ్గా అదే చేశారు. వాళ్ళు ఒక వీడియో ద్వారా సంపాదించిన 6 లక్షల రూపాయల్ని కేవలం మనకి స్టాక్ మార్కెట్లోని ఒకే ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్పించడం కోసం నిజంగానే ఇన్వెస్ట్ చేశారు. అంటే ఇదేదో పుస్తకంలో చదివి చెప్పే పాఠం కాదు, ఇది లైవ్ ప్రాక్టికల్ లెసన్. సరే, అసలు ఈ స్టాక్ మార్కెట్ అనే కాన్సెప్ట్ ఎందుకు పుట్టింది? దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథలోకి వెళ్దాం. ఈ ఒక్క కథ వింటే చాలు, మొత్తం స్టాక్ మార్కెట్ వెనకున్న ఐడియా మనకి క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోతుంది. అనగనగా ఒక ట్రావెల్ కంపెనీ. ఓకే, మొదటి స్టెప్, 1 కోటి రూపాయలతో బిజినెస్ మొదలుపెట్టారు. చాలా త్వరగా లాభాల్లోకి వచ్చేసింది. అంతా సూపర్. ఇక రెండో స్టెప్, ఇప్పుడు ఆ ఓనర్కి ఒక పెద్ద కలొచ్చింది, తన వ్యాపారాన్ని దేశం మొత్తం విస్తరించాలి అని. కాని ఇక్కడే అసలు సమస్య మొదలైంది. మూడో స్టెప్, దేశవ్యాప్తంగా విస్తరించాలంటే 100 కోట్లు కావాలి. కాని తన దగ్గర ఉన్నది కేవలం 5 కోట్లే. మరి మిగతా డబ్బెలా? బ్యాంక్ లోన్ తీసుకుంటే వడ్డీ కట్టలేరు. సరిగ్గా ఇక్కడే 4గో స్టెప్లో స్టాక్ మార్కెట్ ఒక హీరోలా ఎంట్రీ ఇచ్చింది. తన కంపెనీలో చిన్న భాగాల్ని, అంటే వాటాల్ని, మనలాంటి సాధారణ జనాలకి అమ్మి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. అండ్ ఏం జరిగిందో తెలుసా? అద్భుతం జరిగింది. వేలాది మంది ప్రజలు ఆ కంపెనీ భవిష్యత్తు మీద నమ్మకంతో ఆ షేర్లను కొన్నారు. ఫలితంగా ఆ ఓనర్కి 100 కోట్లు కాదు, ఏకంగా 150 కోట్లొచ్చాయి. తను అనుకున్న దానికంటే చాలా ఎక్కువ. ఇప్పుడు తన విస్తరణ కలను నిజం చేసుకోవడానికి కావలసిన దానికన్నా ఎక్కువ డబ్బు తన చేతిలో ఉంది. సరే, డబ్బులొచ్చాయి, కంపెనీ మార్కెట్లోకొచ్చేసింది. మరి ఆ తర్వాత ఏమవుతుంది? షేర్ ధరలు ఎందుకు రోజు పైకి కిందికి కదులుతూ ఉంటాయి? ఆకదేంటో ఇప్పుడు చూద్దాం. కంపెనీ అద్భుతంగా పర్ఫామ్ చేస్తోంది, మంచి లాభాలు వస్తున్నాయి. ఈ పాజిటివ్ న్యూస్ బయటకు రాగానే సహజంగానే ఆ కంపెనీలో భాగస్వాములవ్వాలని ఇంకా చాలామంది అనుకుంటారు. అంటే ఏంటి? షేర్లకి డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ఏమవుతుంది? సింపుల్, ధర కూడా పెరుగుతుంది. చూడండి, 200 రూపాయలున్న షేరు 350కి వెళ్ళిపోయింది. ఇన్వెస్టర్ల డబ్బు పెరిగిందన్నమాట. అయితే ఏ వ్యాపారంలో అయినా ఎప్పుడు మంచి రోజులే ఉండవు కదా, కొన్ని చెడు రోజులు కూడా వస్తాయి. ఈ ట్రావెల్ కంపెనీకి కూడా కొన్ని ఎదురుదెబ్బలు తగిలాయి. ఒక బస్సుకు యాక్సిడెంట్ అయింది, ఒక మేనేజర్ డబ్బుతో పరారయ్యాడు, ఇంకో బ్రాంచ్లో దొంగతనం జరిగింది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి నెగటివ్ న్యూస్లు రావడం మొదలయ్యాయి. ఈ చెడు వార్తలు మార్కెట్లో ఒక రకమైన భయాన్ని పుట్టించాయి. అయ్యో, మన డబ్బేమైపోతుందో అని ఇన్వెస్టర్లు కంగారు పడ్డారు. నష్టాలు రాకముందే బయటపడదామని తమ దగ్గరున్న షేర్ల్ని అమ్మడం మొదలుపెట్టారు. మరి అందరూ ఒకేసారి అమ్మడం మొదలుపెడితే ఏమవుతుంది? డిమాండ్ పడిపోతుంది, సప్లై పెరిగిపోతుంది. అంతే, ధర ఒక్కసారిగా కుప్పకూలింది. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠమేంటంటే, స్టాక్ ధరని కేవలం కంపెనీ లాభాలే కాదు, జనాల భయం, నమ్మకం, అంటే సెంటిమెంట్ కూడా విపరీతంగా ప్రభావితం చేస్తుంది. ఓకే, ఇప్పటిదాకా మనం ఒక కథ విన్నాం. థియరీ బావుంది. మరి దీన్నిప్పుడు రియల్ లైఫ్లో, అంటే మన క్రియేటర్ నిజంగా డబ్బుని ఎలా ఇన్వెస్ట్ చేశారో చూద్దాం. ఈ సూత్రాల్ని ప్రస్తుత మార్కెట్కి అప్లై చేసి చూద్దాం. రైట్, ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. ప్రస్తుతం మార్కెట్ పరిస్థితి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్ నుంచి వేల కోట్లు వెనక్కి తీసుకుంటున్నారు. దానివల్ల చాలా స్టాక్ ధరలు పడిపోయాయి. ఎంతలా అంటే మనం కోవిడ్ టైంలో చూసిన కనిష్ట స్థాయికి మార్కెట్ పడిపోయింది. ఒకసారి ఈ టేబుల్ చూడండి. హిందుస్థాన్ యూనిలివర్, డాబర్, ఏషియన్ పెయింట్స్, ఇవన్నీ మనకి రోజూ కనిపించే, ఎన్నో ఏళ్లుగా నమ్మకాన్ని నిలబెట్టుకున్న పెద్ద కంపెనీలు. కానీ మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతినడంతో చూడండి, కేవలం ఒక్క వారంలోనే వాటి ధరలు ఎంతలా పడిపోయాయో. ఉదాహరణకి బ్రిటానియా 5,700 నుంచి 4,900కి పడిపోయింది. అయితే ఒక తెలివైన ఇన్వెస్టర్ దీన్ని ప్రమాదంగా చూడడు, ఒక డిస్కౌంట్ సేల్లా చూస్తాడు.
అందుకే మన క్రియేటర్ మార్కెట్ ఇలా పడిపోయిన టైంలోనే ఇలాంటి గొప్ప కంపెనీలలో ఒక్కొక్క దానిలో 50,000 రూపాయల చొప్పున పెట్టుబడి పెట్టారు. మరి మార్కెట్ ఇలా పడిపోవడాన్ని మనం ఎలా చూడాలి? ఇదొక సంక్షోభమా, లేక సంపద సృష్టించుకోవడానికి వచ్చిన ఒక అవకాశమా? అనుభవం ఉన్నవాళ్లకి, కొత్తవాళ్లకి మధ్య ఆలోచనా విధానంలో తేడా ఎక్కడొస్తుందో చూద్దాం. ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ ఇది నిజం. మన దేశంలో ప్రతి 100 మందిలో కేవలం 5గురు మాత్రమే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మిగిలిన 95% మందికి ఇది ఇప్పటికీ ఒక జూదంలా, ఒక రిస్క్ లాగే కనిపిస్తోంది. అసలు ఎందుకీ భయం? అదే మనం అమెరికా లాంటి దేశాల్లో చూస్తే సీన్ కంప్లీట్గా రివర్స్. అక్కడ 60% మంది ప్రజలు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ల దృష్టిలో అది జూదం కాదు, తమ సంపదను పెంచుకోవడానికి ఉన్న ఒక నార్మల్ సాధనం. మరి ఈ 2 దేశాల మధ్య ఇంత పెద్ద తేడా ఎందుకుంది? ఇది మనల్ని ఆలోచింపజేసే విషయం కదూ. మనం ముందే చెప్పుకున్నాం కదా, ఫారిన్ ఇన్వెస్టర్లు డబ్బుని వెనక్కి తీసుకోవటంతో మార్కెట్ పడిపోయిందని. ఇలా మార్కెట్ తొదంతరం కిందకి పడిపోతూ ఉంటే దాన్ని టెక్నికల్గా బేర్ మార్కెట్ అంటారు. అంటే ఎలుగుబంటిలాగా మార్కెట్ కిందకి పడుతోందని అర్థం. సో గుర్తుపెట్టుకోండి, ప్రస్తుతం మనం ఉన్నది ఈ బేర్ మార్కెట్లోనే. సరే, స్టాక్ మార్కెట్లోకొచ్చాక డబ్బు సంపాదించడానికి ముఖ్యంగా 2 దారులుంటాయి. ఒకటి ఇన్వెస్టింగ్, ఇంకొకటి ట్రేడింగ్. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటో ఇప్పుడు చాలా స్పష్టంగా తెలుసుకుందాం, ఎందుకంటే ఇది చాలా చాలా ముఖ్యం. ఈ స్లైడ్ చూస్తే మనకు తేడా చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఒకవైపు ఇన్వెస్టింగ్, మరోవైపు ట్రేడింగ్. ఇన్వెస్టింగ్ అనేది తాబేలు లాంటిది. నెమ్మదిగా, నిలకడగా మంచి కంపెనీల్ని ఎంచుకుని వాటితో పాటు చాలా కాలం ప్రయాణిస్తుంది. దీర్ఘకాలంలో సంపదను సృష్టిస్తుంది. మరోవైపు ట్రేడింగ్. ఇది కుందేలు లాంటిది. ధరలు పైకి, కిందకి వెళుతున్నప్పుడు ఆ గ్యాప్లో డబ్బు సంపాదించాలని వేగంగా పరుగెడుతుంది. కానీ ఇందులో రిస్క్ చాలా చాలా ఎక్కువ. మన క్రియేటర్ చెప్పేది, ఫాలో అయ్యేది ఈ తాబేలు మార్గమే. అదే లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్. ఈ చార్ట్ ఒక కఠోరమైన నిజాన్ని మనముందు పెడుతోంది. ట్రేడింగ్లోకి అడుగుపెట్టే ప్రతి 100 మందిలో 99 మంది డబ్బులు పోగొట్టుకుంటారు. కేవలం ఒక్కరే సక్సెస్ అవుతారు. ఎందుకిలా జరుగుతుంది? దీనికి కారణం ఒక్కటే, అత్యాశ. రోజుకి 1-2% లాభం చాలు అనుకోకుండా రాత్రికి రాత్రే డబ్బుని డబుల్ చేసేయాలనే ఆతృతే వాళ్ళని ముంచేస్తుంది. ఓకే, ఈ మొత్తం విశ్లేషణ నుండే మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే, 1. స్టాక్ మార్కెట్ అంటే మనం కూడా పెద్ద పెద్ద కంపెనీలలో ఓనర్లు అవ్వొచ్చు. 2. కంపెనీల పనితీరు, జనాల భయాలు, నమ్మకాల మీదే షేర్ ధరలో ఆధారపడి ఉంటాయి. 3. మార్కెట్ పడిపోతే భయపడక్కర్లేదు. అది మంచి కంపెనీలను తక్కువ ధరకి కొనడానికి ఒక మంచి అవకాశం కావచ్చు. ఇక చివరిగా 4. ఇన్వెస్టింగ్కి, ట్రేడింగ్కి మధ్య ఉన్న తేడాన్ని గుర్తించడం చాలా అవసరం. చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మార్కెట్ పడిపోయినప్పుడు అది ప్రమాదమా లేక అవకాశమా? 95% మంది దీన్ని చూసి భయపడతారు. కానీ మిగిలిన 5% మంది మాత్రం గొప్ప కంపెనీలని డిస్కౌంట్లో కొనడానికి ఇదే సరైన సమయం అనుకుంటారు. మరి ఏ కోవలోకి చెందాలనేది మన ఆలోచనా విధానం మీదే ఆధారపడి ఉంటుంది. ఈ విషయంపై ఆలోచించడం, అదే మన అభ్యాస ప్రయాణానికి మొదటి అడుగు.